నల్గొండ జిల్లా మిర్యాలగూడలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మరియు అనుబంధ క్లబ్ల ఇన్స్టాలేషన్ సెరమనీ ఒక పండుగ వాతావరణంలో ఘనంగా జరిగింది. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు కేతావత్ శంకర్ నాయక్, ఎంసీ కోటిరెడ్డిలు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా లయన్స్ క్లబ్లు స్వచ్ఛందంగా అందిస్తున్న ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. క్లబ్ సేవలను కేవలం పట్టణ ప్రాంతాల వరకే పరిమితం చేయకుండా గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరింపచేయాలని వారు సూచించారు. అనంతరం లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మరియు అనుబంధ క్లబ్ల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులుగా బిఎం నాయుడు, కార్యదర్శిగా కోటాల రాంబాబు, కోశాధికారిగా కె నారాయణరావు, లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ తరుణ క్లబ్ అధ్యక్షుడిగా క్యామా వెంకటేశం, కార్యదర్శిగా పిఎల్ఎన్ రెడ్డి, కోశాధికారిగా ఎన్ నరసింహారావు, లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ భాస్కర క్లబ్ అధ్యక్షుడిగా కె వీర రాఘవులు, కార్యదర్శిగా బి ఆనంద్ కుమార్, కోశాధికారిగా కర్ర కళావతి, లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ సిజేఎస్ఎస్ దివ్యాంగ క్లబ్ అధ్యక్షుడిగా డి శంకర్ రెడ్డి, కార్యదర్శిగా ఎం లక్ష్మీనారాయణం, కోశాధికారిగా ఐ సైదులు గౌడ్, లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ వనితా డైమండ్ క్లబ్ అధ్యక్షురాలిగా పసనూరి స్వప్నం, కార్యదర్శిగా మంగతాయి నక్కం, కోశాధికారిగా టి సుజితలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు మరింత మెరుగైన సేవలందించి లయన్స్ క్లబ్ ప్రతిష్టతను సమాజంలో మరింత పెంపొందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ గోలి అమరేందర్ రెడ్డి, పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ తీగల మోహన్ రావు, ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కెవి ప్రసాద్, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కోడి సతీష్ కుమార్, లయన్స్ క్లబ్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కెఎన్ ప్రసాద్, రఘుపతి నేతి, యానాల మోహన్ రెడ్డి, లయన్స్ క్లబ్ ప్రతినిధులు చిలుకూరి రామకృష్ణం, రేణుకా కొండపల్లి, హరిప్రసాద్ పాల్వాయి, జోన్ చైర్మన్ కోల్లా సైదులు ముదిరాజ్, సింహాద్రి శివశంకర్రావు, అశోక్ రెడ్డి గట్టుపల్లి, కామాటి రమేష్, జోన్ చైర్మన్ ఎనగల్ల లింగయ్యం, టి మురళీధర్ రెడ్డి, చీఫ్ ఆడిటర్ సిద్దప్పం, ఇన్స్టాలేషన్ కమిటీ చైర్మన్ లైన్ కంటి హాస్పిటల్ చైర్మన్ ముక్కపాటి వెంకటేశ్వరరావు, సీనియర్ అడ్వకేట్ పాషం రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొనగా మాస్టర్ ఆఫ్ సెరమనీగా లైన్ కృష్ణారెడ్డి కొనతం, డాక్టర్ జె రాజులు వ్యవహరించారు. ముందుగా లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మరియు అనుబంధ క్లబ్ల గత అధ్యక్షులు ఎనగల్ల లింగయ్యం, క్యామా వెంకటేశం, కర్ర రామరెడ్డి, సింగు రాంబాబు, మాషెట్టి డైమండ్ శ్రీనివాస్, గీత తదితరులు తమ పదవీ కాలంలో చేపట్టిన సేవా కార్యక్రమాలను ఈ వేదిక ద్వారా వివరించారు. ప్రియమైన లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ పెద్దలందరికీ నమస్కారం. 2024 జూలై 1 నుంచి నేటి వరకు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్, సర్వీస్, యాక్టివిటీస్ కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వహించడం జరిగింది. వాటి వివరాలను అందరికీ తెలియజేస్తున్నాం. ప్రథమంగా మనం ఐ హాస్పిటల్ నందు డాక్టర్స్ డే ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ రోజు సుమారు 10 మంది డాక్టర్లను సన్మానించడం జరిగింది. ఫ్రీ మెడికల్ క్యాంపులు 64 చేయడం జరిగింది. టీచర్స్ డే సందర్భంగా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. మోక్షగుండం విశ్వేశ్వర జయంతి సందర్భంగా ఇంజనీరింగ్ డే నిర్వహించి 10 మంది ఇంజనీర్లను ఘనంగా సన్మానించడం జరిగింది. మరియు 140 మంది విద్యార్థులకు బస్ పాసులు పంపిణీ చేయడం జరిగింది. ఇతరత్ర కార్యక్రమాలు అవసరం పడినప్పుడల్లా అందజేయడం జరుగుతుంది. మిర్యాలగూడ పక్కవాడ స్కూల్ యందు, ఎస్సీ గురుకుల పాఠశాల యందు విద్యార్థులకు ఆట వస్తువులకు ఒక్కొక్క స్కూల్కు 10,000 చొప్పున విలువగల వస్తువులు అందించడం జరిగింది. మెంబర్స్ ఇతర దాతల సహకారంతో నిర్వహించడం జరిగింది. మిడ్ డే మీల్స్ కార్యక్రమం టీం మెంబర్స్ లైన్ ముక్కమట్టి వెంకటేశ్వరరావు గారు, కర్ణాటక రమేష్ గారు, భాష రవీందర్ రెడ్డి గారు, లైన్ డాక్టర్ రాజు గారు, లైన్ యచూరి భాగ్యలక్ష్మి మురహరి గారు, బిఎం నాయుడు గారు, కోలా సైదులు గారు, లైన్ సింగు రాంబాబు గారు, క్యామా వెంకటేశ్వర గారులకు ధన్యవాదాలు. మేము దివ్యాంగ నుండి యాక్టివ్గా మిర్యాలగూడ క్లబ్ వాళ్ళు చేసే ప్రతి దాంట్లో మేము పాలు పంచుకుంటూ మాకు తోచిన విధంగా మేము కూడా లయన్స్ క్యాలెండర్లో ఎటువంటి కార్యక్రమాలు చేయాలని ఉందో ప్రతిదీ కూడా తూచ తప్పకుండా మేము చేస్తూనే ఉన్నాము. ఇప్పటి వరకు కూడా మేము దగ్గర 400-500 పైన కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు మన డాక్టర్స్ కాలనీలో మనం రోజు రాగిజావ ఎండాకాలంలో ప్రతిరోజు కూడా 300 నుంచి 400 మందికి రాగిజావ కూడా పంపిణీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో 762 రోజులు కూడా మన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి గ్రంథాలయంలో కూడా మేము 100 days కూడా ఏ ఒక్క రోజు కూడా మిస్ కాకుండా ఎన్ని పనులు ఉన్నా కూడా లయన్స్ క్లబ్ మాకు ఒక వ్యసనం లాగా మారి మేము ప్రతి కార్యక్రమంలో పాల్పంచుకుంటూ కార్యక్రమాల ప్రకారం మరి మా క్లబ్ నుండి కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా మా క్లబ్ సభ్యుల్ని కూడా
మరి కొత్తగా చేర్చుకొని సభ్యత్వాన్ని కూడా పెంచుతూ లైనిజం యొక్క రూల్స్ ప్రకారం నియమాల ప్రకారం మా క్లబ్ను మరి ముందరికి మా సీనియర్ మెంబర్ల సహకారంతో మా ట్రైన్ మెంబర్ల సహకారంతో నడిపిస్తూ ముందుకు పోతున్నామని అతను తెలియజేస్తూ మిర్యాలగూడ పట్టణంలో గత సంవత్సరం చేసినటువంటి సేవా కార్యక్రమాలకు ఈ 5 క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్ మరియు సభ్యులకు ముందుగా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. 5 క్లబ్లకు సంబంధించినటువంటి మన లైనిస్టిక్ ఇయర్ 2025-26 సంవత్సరానికి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చేపడతాను. తదుపరి వచ్చే మన నాయకులు మన యొక్క ఆర్గనైజేషన్ గురించి వివరంగా చెప్తారని తెలియజేస్తూ, ముందుగా లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ డైరెక్టర్స్ 52 ఇయర్స్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట ఒక రోజు అటుగా ఏర్పడినటువంటివి కాబట్టి ఎక్కువగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నౌ ఐ రిక్వెస్ట్ టు ఇన్వైట్ లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ తరుణ్ యొక్క బాధ్యత గురించి వివరిస్తాను. సెక్రటరీగా మీరు ముఖ్యంగా రికార్డ్ కీపర్ గా ఉంటారు. మన రికార్డ్స్ అన్నింటినీ కూడా మీరు మెయింటైన్ చేస్తారు. తెలుసా, మన సభ్యుల యొక్క వివరాలు పూర్తిగా స్పౌస్ పేరు, ఫోన్ నెంబర్, మెయిల్ అడ్రస్ అన్నీ ఉండాలి, బ్లడ్ గ్రూప్ తో సహా. ఎందుకంటే మిత్రులారా, మీరు సెక్రటరీ గారు రికార్డ్ మెయింటైన్ చేస్తే ఎవరికి ఏ అవసరం వచ్చినా క్షణాల మీద అందించేటటువంటి రోల్ మీకు ఉంటుంది. ఆ బాధ్యత మీది. లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ నుంచి మట్టయ్య నాయుడు, వనితా డైమండ్ నుంచి స్వప్న పస్నూరి ముందుకు రావాలి. మీరు 5 కూడా ముందు నిలబడండి. ఇందాక ప్రెసిడెంట్స్ అండ్ ఆప్షన్ లేకుండా ఇదంతా కూడా మీ యొక్క స్ఫూర్తి ఏ విధంగా ఉంటుందో, మీ విజన్ ఏ విధంగా ఉంటుందో క్లబ్ ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏ విధంగా ముందుకు నడుస్తారో, మీరు ఇచ్చే డైరెక్షన్ ప్రకారం మీ క్లబ్ సభ్యులంతా నడుస్తారు. మీరు కనుక ఈ రోజు రాకపోయి ఉంటే చాలా బాధపడేవాళ్ళు. మిగతా సభ్యులు వచ్చినా రాకపోయినా ఏం కాదు. ఎందుకంటే మీరు 100% మీరు కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా మీ యొక్క సొంత పనులను కొంచెం పక్కన పెట్టుకోండి. ఏదైతే ఇప్పుడు అందరూ కూడా ఇండివిజువల్ గా చేశారు. మీరు వెన్నుముక లాంటి వాళ్ళ క్లబ్కు మీ యొక్క సహకారం లేకుంటే, మీ యొక్క సహకారం ముఖ్యంగా సకాలంలో మీ క్లబ్ నిర్ణయించినటువంటి ఫీజులను చెల్లించడం, వారు చేసే సేవా కార్యక్రమాలకు ఒక గ్రంథాలయంలో ఒక మీల్స్ అండ్ మీల్స్ ప్రోగ్రాం నడుస్తూ ఉంది. దానికి ఎవరు పిలిపించినా మనం నలుగురు పోయినప్పుడు ఆ యొక్క సేవా కార్యక్రమం పాల్గొనవచ్చు. ఏదో ప్రెసిడెంట్ పోవాలి, సెక్రటరీ పోవాలంటుంది. అది ప్రైమరీ మెంబర్ గా మన యొక్క బాధ్యత. ఆ విధంగా చేస్తారా? ఓ తెలియజేస్తూ ఒక్కసారి మనమే చప్పట్లు కొట్టుకుందాం. ఇప్పుడు ఇది ప్రెసిడెంట్ గారికి ఇచ్చేటటువంటి గ్యావెల్ అంటాము. దీన్ని అధికార తర్పం లాగా వారు మీటింగ్లను సజావుగా నడపడానికి, మన యొక్క మీటింగ్లను కాల్ టు ఆర్డర్ చేయడానికి, అయిపోయిన తర్వాత అడ్జర్న్ చేయడానికి, ఎప్పుడైనా సమావేశాలు డిజార్డర్లో ఉంటే వాడాలి. దీన్ని మన ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా వారి యొక్క నాయుడుకు ఒక క్లబ్కి ఇప్పిస్తున్నాను. మిగతా వారందరూ కూడా వారి చేతిని పట్టుకోవాల్సింది కోరుతున్నాను. మిగతా ప్రెసిడెంట్స్ అంతా కూడా ఇలా పట్టుకోండి, చేయండి. అందరికి ఇచ్చినట్టుగా భావించండి. కొత్త ప్రెసిడెంట్స్ పెద్దలు మన ప్రెసిడెంట్ ఎంపీ గారు 38 లక్షల రూపాయలు ఇచ్చాడు. 38 లక్షలకు గాను మిషన్ ఇచ్చారు. ఇప్పుడు దాకా నెలకి సుమారు 150 చేయబోతున్నాం. ఇప్పటి నుంచి 300 చేయబోతున్నాం అని కూడా సభాముఖం తెలియపరుచుకుంటున్నాను. కట్టుబడికి ఇచ్చిన దాతలు వీళ్ళందరూ, ఇప్పుడు మిషన్ ఇచ్చిన దాత మన ఎంపీ గారు కూడా సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాను. చిన్న ఇన్ఫర్మేషన్, నిన్నటిదాకా మా వాళ్ళు బకాల గ్రంథాలయంలో ఒక కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమ కాస్ట్ 10 లక్షలు. పేద పిల్లలకి 100 రోజులు అన్నదానం చేశారు. దాన్ని కూడా లైన్ మిత్రులందరికీ అకౌంట్గా పెట్టారు. ఏ మాత్రం అనుమానం ఉంటే మా ప్రెసిడెంట్ లింగయ్యని అడగాల, ఆయన కాదు అకౌంట్ కాపిందని కూడా సభాముఖంగా తెలియపరుచుకుంటారు. ఈ 5 క్లబ్లకు సంబంధించినటువంటి అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులతో పాటు వారి కార్యవర్గ సభ్యులు నూతనంగా బాధ్యతలు చేపడుతున్నటువంటి సందర్భంగా వారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంతకన్నా 24-25 సంవత్సరాల ముందు ఇదే 5 క్లబ్లకు సంబంధించినటువంటి అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులతో పాటు వారి కార్యవర్గం
1 సంవత్సరం పాటు బాధ్యతలు నిర్వహించి విజయవంతంగా ఈ లయన్స్ క్లబ్ అనేటువంటి ప్లాట్ఫామ్ను వేదిక చేసుకొని సమాజంలో ఉన్నటువంటి అణగారినటువంటి వర్గాలకు, అనాథలకు, నిరాశ్రయులకు, వివిధ రంగాలకు వాళ్ళు అందించినటువంటి సేవలకు వారిని నేను వ్యక్తిగతంగా అభినందిస్తూ, సరే లయన్స్ క్లబ్ గురించి మేము పెద్దగా దీని మీద దృష్టి కేంద్రీకరించింది లేదు, మాకు మీకన్నా పెద్దగా తెలిసింది లేదు, మీరే దాని మీద నిర్విరామంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతినిత్యం ఆ కార్యక్రమంలో పాల్గొనేవారు కాబట్టి మీకు మేము చెప్పాల్సినటువంటి అవసరం ఏం లేదు. కానీ మనందరికీ తెలుసు, నేటి సమాజంలో ఒక వ్యక్తులు, పౌరులు వాళ్ళ ప్రమేయం ఏ మేరకు ఉంది, వారి పాత్ర ఏ మేరకు ఉంది, వారి ప్రయాణం ఏ విధంగా జరుగుతుందని అంటే ఎవరి వృత్తులలో వాళ్ళు స్థిరపడి, అది ఏ వృత్తి అయినా కానివ్వండి, ఏదైనా డాక్టర్ కావచ్చును, న్యాయవాది కావచ్చును, ఒక బిల్డర్ కావచ్చును, కాంట్రాక్టర్ కావచ్చును, ఒక రాజకీయ నాయకుడు కావచ్చును, ఎవరి వృత్తులలో వాళ్ళు క్షణం తీరిక లేకుండా ఎక్కువ మంది దాంట్లో అందరంటే మీరు లయన్స్ క్లబ్ ఈ విధంగా ఉండనే ఉండదు, సంపాదనే లక్ష్యంగా, లాభార్జనే లక్ష్యంగా క్షణం తీరిక లేకుండా పనిచేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాల వైపు దృష్టి సారించినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. శంకర్ నాయక్ గారిని ఒక మెసేజ్ ఇవ్వాల్సిందిగా మనవి, ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మెసేజ్ ఇవ్వాల్సిందిగా మనవి. ఈరోజు ఎన్నుకోబడిన అధ్యక్ష కార్యదర్శులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఏదైనా చాలా సంతోషకరం. ఈ లయన్స్ క్లబ్ వాళ్ళు చాలా రకాలుగా చాలామందికి సేవలు చేస్తూ ఉన్నారు. ఈ మధ్యలో హాస్పిటల్లో చాలా చీఫ్ గెస్ట్గా పోయినా నేను, మా నాయుడు గారు పిలిచినారు. ఇక్కడ టిఫిన్స్ కానివ్వండి, భోజనాలు కానివ్వండి, ఎవరైతే రోగులు వస్తున్న వాళ్ళందరూ కూడా ఉదయాన్నే వాళ్ళందరికీ టిఫిన్ ఇవ్వడం చాలా పెద్ద అభినందనమైన విషయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా లైబ్రరీలో పిల్లలకు కూడా కంటిన్యూగా వాళ్ళందరికీ భోజనాలు, మధ్యాహ్న భోజనాలు పెట్టినారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ లయన్స్ క్లబ్ వారు చేస్తున్నటువంటి సేవలు అమోఘం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మనిషికి చాలా మందికి చాలా రకాలుగా అవసరాలు ఉంటాయి, కానీ డబ్బులు కూడా చాలామందికి ఉంటాయి, కానీ దానం చేయడం చాలా తక్కువ మంది. కాబట్టి ఇక్కడ మీరైతే ఎవరైతే అంత వ్యాపారవేత్తలు కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, మేము ఈ రంగాల్లో మీరు అభివృద్ధి చెందాలి. అదేవిధంగా మీ దాంట్లో నాకు మీరు సేవ చేస్తున్నారు. మీ దాంట్లో కూడా దాతృత్వంగా చాలా మందికి అది అందిస్తూ ఉన్నారు. కాబట్టి మీ అందరిని అభినందిస్తూ, అదేవిధంగా లయన్స్ క్లబ్ వారు మొన్ననే మా ఎంపీ గారు రఘువీరెడ్డి గారు కూడా చేసిన సేవకు నేను అది వాళ్ళు ఇచ్చిన దాన్ని కూడా మేము అభినందిస్తూ, అదేవిధంగా మా పెద్దలు సుఖేంద్ర రెడ్డి గారు మీ అందరికీ తెలుసు, ఎవరు ఫోన్ చేసినా వెంటనే మాట్లాడి, ఎవరు పిలిచిన కార్యక్రమాన్ని ముందుగా టైంకి వస్తారు. కాబట్టి అతను చూసి మేము పంక్చువాలిటీ నేర్చుకోవాలని సాగర్లో ఉన్న ఫోన్ చేయని 5 నిమిషాలు అంటే 25 నిమిషాలు ఇక్కడికి వచ్చినాయి. కాబట్టి ఎవరైనా పంక్చువాలిటీ, డిసిప్లిన్ ఇవన్నీ ఉండాల్సిన అవసరం ఉంది. వినయ విధేయతలు పాటిస్తే, క్యారెక్టర్గా ఉంటే మనిషిని ఎక్కడికో రాణిస్తారు. కాబట్టి నేను అందులో కష్టపడి ఇంటి దాకా వచ్చినా. కాబట్టి అందరూ కూడా మీరందరూ కష్టం చేస్తే మేము మీ వృత్తుల్లో ఎక్కడికో రాణిస్తారని చెప్పి తెలియజేస్తాం. మన తెలంగాణ స్టేట్ కౌన్సిల్ చైర్మన్ ఈ లయన్స్ క్లబ్లతోనే నాకు 26 సంవత్సరాల అనుబంధం. వివిధ హోదాల్లో ఉన్న వివిధ కార్యక్రమాల సందర్భంగా సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ, ఎందుకంటే లయన్స్ క్లబ్ సమాజంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి అనుకోండి, అవసరం ఉన్నటువంటి వాళ్లకు సేవలు అందించేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని అందిస్తాం. 2009 నుంచి నేటి వరకు దాదాపు 15-16 సంవత్సరాలుగా ఈ మిర్యాలగూడ క్లబ్లో సభ్యునిగా, అదేవిధంగా ఈ ప్రాంతంలో 2 పర్యాయాలు పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సందర్భం అనుకోండి, రామాంజాచారి గారు నన్ను సభ్యునిగా చేయించాను. దీంట్లో వారి నేతృత్వంలో 9లో నేను ఇక్కడే ఎక్కువగా 5 సంవత్సరాలు ఉంది. ఏదో కార్యక్రమం పొద్దునట్టు బ్రష్లు పంచే కార్యక్రమానికి 6 గంటలకే పిలిచింది. కాబట్టి ఏదో ఒక కార్యక్రమాన్ని పిల్లలకు లేకపోతే నిస్సాయులైనటువంటి వాళ్లకు అందించేటువంటి మంచి కార్యక్రమాలను ఈ మిర్యాలగూడ పట్టణంలోని లయన్స్ క్లబ్ను నిర్వహిస్తున్నందుకు నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉండొచ్చు. ప్రజాప్రతినిధులుగా మేము ఉండొచ్చు, ఏ హోదాలో మనం ఉన్నా మనకు ఉన్నటువంటి బాధ్యతలు నిర్వహించడం వల్ల నలుగురికి సాయం చేసేటువంటి అవకాశాన్ని మనకు ఏదో రకంగా కల్పిస్తారు. కాబట్టి దాన్ని దిగ్విజయంగా చేసుకోవాల్సినటువంటి మీకు అవకాశం ఇచ్చినారు. దాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని చెప్పి నూతన కార్యవర్గానికి నేను ఈ సందర్భంగా అమలు చేస్తూ ఉన్నాను. నేను సభ్యుడిగా ఉన్నటువంటి మిర్యాలగూడ క్లబ్ అధ్యక్షుడు బిఎన్ నాయుడు గారు,
నాయుడు గారు ఇంకా మీరు వెంకయ్య గారు కంటే ఇంకా ఉద్యుతంగా పనిచేసి మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా ఈ 5 మరి నూతనంగా ఎన్నుకోబడినటువంటి కార్యవర్గ సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు నేను రాత్రి మా సిబిఐ కాన్ఫరెన్స్ నుంచి రాత్రి వస్తాను 9:45 నిమిషాలకు మా శాసనసభలో 10 గంటలకు రవీంద్రబాద్లో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో నిర్వహిస్తూ ఉన్నారనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనం చేస్తూ నాకు అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా నడుచుకునేటువంటి అవకాశం ఇచ్చినందుకు లయన్స్ క్లబ్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్, జై ఉంటారు. డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ మన 2nd వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కూడా ముందుకు రావాలి. సో ప్రోగ్రామ్ దాదాపు మళ్ళీ దశకు వచ్చేది అండ్ 3 లక్షల రూపాయలు మన జిల్లాకు అందించడం జరిగిందండి. చాలా ధన్యవాదాలు సార్. మన ప్రోగ్రాంలో ఇండక్షన్ ఆఫ్ న్యూ మెంబర్స్ మరియు మెసేజెస్ బై అవర్ లైన్ లీడర్స్ అండ్ ఫెలిసిటేషన్స్ ఉంటాయండి. ఇండక్షన్, మెసేజెస్ అండ్ ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ 2nd పార్ట్కి వస్తుంది కాబట్టి సహకరించవలసిందిగా మనవి. లైన్ బిఎం నాయుడు గారు అధ్యక్షులు గారు, అదేవిధంగా మిగతా క్లబ్ అధ్యక్షులందరినీ కూడా నా తరఫున, మా హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ నల్గొండ తరఫున, జిల్లా లైన్ మిత్రులందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత సంవత్సరం చక్కటి కార్యక్రమాలతో క్లబ్బులను 5 క్లబ్లను ముందుకు తీసుకెళ్ళినటువంటి క్లబ్ అధ్యక్షులందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాం. లయన్స్ క్లబ్స్ అనేటటువంటిది ఇది ప్రపంచవ్యాప్తంగా 208 దేశాలలో 14 లక్షల మంది సభ్యులతో ఒక చక్కటి కార్యక్రమాలతో ముందుకు నడుస్తున్నటువంటి సేవా సంస్థ. దాతృత్వం అందించేటటువంటి గుణం అనేటటువంటిది కేవలం కొంతమందికి మాత్రమే ఉంది. గుర్తించడం, సేవలు అందించడం వారి యొక్క ముఖ్య ఉద్దేశం. వి సర్వ్ అనేటటువంటిది వాళ్ళ యొక్క నినాదం. ఎక్కడ వరదలు రానివ్వండి, ఎక్కడ భూకంపాలు రానివ్వండి, ఎక్కడ యుద్ధాలు జరగనివ్వండి, మొట్టమొదట వారికి కావాల్సినటువంటి ఆహారం కానివ్వండి, మిర్యాలగూడ కానివ్వండి, లయన్స్ క్లబ్, తరుణ, దివ్యాంగ, వివిధ క్లబ్లు, భాస్కర, అదేవిధంగా డైమండ్ మిమ్మల్ని క్లబ్లోకి ఆహ్వానిస్తూ ఉన్నారు. ఏం చూసి ఆహ్వానిస్తూ ఉన్నారు? మిర్యాలగూడెంలో 2 లక్షల మంది ఉన్నారు, కానీ మీ 10 మందిని మాత్రమే దీనిలో తీసుకుంటా ఉన్నారు. నాయుడు గారు మరియు ముఖ్య నాయకులు లయన్ మిత్రులందరి సమక్షంలో క్లబ్ రాజ్యాంగానికి లోబడి ఉంటానని అన్ని కార్యక్రమాలలో అమితోత్సాహంగా చురుకుగా పాల్గొని క్లబ్ యొక్క పురోగతికి కృషి చేయగలని ప్రమాణం చేయుచున్నాను. మరియు క్లబ్ చేపట్టే అన్ని కార్యక్రమాలలో అమలు చేయుటలో నా సేవలు అందించుటకు సర్వదా సిద్ధంగా ఉంటానని లయన్స్ ఇంటర్నేషనల్ లక్ష్యాలు లయన్స్ ప్రవర్తన నియమావళికి అనుగుణంగా నడుచుకుంటానని శపథం చేయుచున్నాను. ఇప్పుడు మీరు లయన్స్ క్లబ్ లో ప్రవేశించినట్లుగా ప్రకటించాల్సిన బాధ్యత మీకు. వాళ్ళ చేతిలో చెల్లింపుగా మీరు కట్టొద్దు. వాళ్ళ చేతి చెల్లిస్తే వాళ్ళకి ఒక ఆనందం ఉంటుంది. మీరు కడితే ఉంటుంది, వాళ్ళు కట్టుకుంటారు, మంది అందులో పోతే పోదాం లేకపోతే లేదు అనుకుంటారు. అట్లా కాకుండా వాళ్ళ చేతనే కట్టిపించాలి. వారికి సరిగ్గా క్లబ్ చేపట్టే కార్యక్రమాలన్నింటిలో చురుకుగా ఉత్సాహంగా నిస్వార్థ సేవా దృక్పథంతో పాల్గొనేటట్లు అన్ని సమావేశాలకు హాజరయ్యేటట్లు తద్వారా ఆదర్శ లైన్ సభ్యులుగా తయారు చేయుటకు నా శాయశక్తుల కృషి చేయగలని ప్రమాణం చేయుచున్నాను. ఒకసారి మనం వైండప్ చేస్తేనే, లేకపోతే ఇట్ విల్ బి అన్రెస్ట్. కాబట్టి ఇక్కడ వచ్చే స్పీకర్స్ గమనించాలి, క్లుప్తంగా వారి మెసేజెస్ అండ్ ఫెలిసిటేషన్స్ని ఎక్స్టెండ్ చేయవలసింది. క్లబ్లో చేరిన సభ్యులందరూ కూడా నూతన లైన్ లీడర్స్ మరి మాతో పాటుగా సేవా కార్యక్రమాలలో లైనిజంలో మంచి చురుకుగా బాధ్యతతోటి అందరం కలిసి ఆల్ ప్రెసిడెంట్ జాయిన్
రామానుజాచార్యులు గారు, ఇప్పుడు మరి ముక్కపాటి వెంకటేశ్వరరావు గారు, డాక్టర్ రాజు గారు, మరి రమేష్ గారు. సో ఆల్ ద ప్రెసిడెంట్ బెస్ట్ విషెస్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. మా అందరి నుంచి మీకు శుభాకాంక్షలు. అదేవిధంగా మన డిస్టిక్ నుంచి డిస్టిక్ గవర్నర్ గారు కూడా వారి యొక్క అభినందనలను తెలియజేశారు. అలైన్ కేఎం ప్రసాద్ పిఎంజేఎఫ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ పీడీటీస్. 25-26 సంవత్సరానికి ఎన్నుకోబడిన ఈ 5 అధ్యక్షులు, కార్యదర్శులు, వారి టీం అందరినీ కోరేది ఏంటంటే, ఇప్పుడు సభాముఖంగా మన గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, మరి 2 ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీలు 2 కూడా కోరారు మనని, ఏమి మీరందరూ గత సంవత్సరం కన్నా వచ్చే సంవత్సరం ఇంకా మంచి కార్యక్రమాలు నిర్వహించాలని కోరటం జరిగింది. మరి ఆ విధంగా నిర్వహించి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అభినందనలు పొందాలని మీ అందరినీ మనసారా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటూ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. పి లక్ష్మారెడ్డి గారు, అవర్ ఎమ్మెల్యే, మిర్యాలగూడ ఎమ్మెల్యే, వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మెసేజ్ బై టుడేస్ కీనోట్ స్పీకర్ గోలి అమరేందర్ రెడ్డి గారిని టేకప్ చేయవలసిందిగా మనవి. అమరేందర్ రెడ్డి గారు ప్లీజ్. అదేవిధంగా తరుణ, భాస్కర, దివ్యాంగ అండ్ వనిత డైమండ్ నూతన సభ్యుల కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను. లయన్స్ క్లబ్స్ మిర్యాలగూడలో ఒక అద్భుతమైన పర్మనెంట్ ప్రాజెక్టుతో ఇవాళ మా మాస్ గవర్నర్ రామానుజాచారి గారు వేసిన ఏదైతే వారి యొక్క ట్రస్ట్ ఉందో ఇవాళ ఒక గొప్ప సేవా కార్యక్రమాలు ఇక్కడ చేస్తుందని మేమందరం కూడా గర్విస్తూ ఉన్నాం. మాస్ గవర్నర్గా వారు ఒక ఆలోచనతోటి మరి వారి యొక్క బంధువులను ఒప్పించి ఆ యొక్క స్థలం తీసుకొని ఇవాళ వారు లేకున్నా కూడా హాస్పిటల్ ముందుకు తీసుకుపోతున్న పెద్దలు ముక్కపాటి వెంకటేశ్వరరావు గారు, రవీందర్ రెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ రాజా గారిని మనస్ఫూర్తిగా ఒకసారి చప్పట్లతో అభినందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మరి నాయుడు గారు రోజు పోస్ట్ చేస్తూ ఉంటాడు. విద్యార్థులకు పెడుతున్న ఏదైతే అల్పాహారం అయితేంది, వారికి అందిస్తున్న చదువుకోవడానికి వసతులు అయితేంది చాలా అమోఘం. మరొకసారి నాయుడును మిగతా క్లబ్ సభ్యులందరినీ కూడా అభినందిస్తా ఉన్నాం. ఎందుకంటే అది చక్కని కార్యక్రమం. ఎందుకంటే వాళ్ళు చదువుకోవడానికి ఎక్కడి నుంచో పల్లెటూరుల నుంచి వచ్చి మిర్యాలగూడ పట్టణంలో లైబ్రరీలో చదువుకోవడం అనేది మరి మనము వారికి సాయం చేయాల్సిన సమయం అనేది కూడా మనందరం గమనించడం అనేది ఒక మంచి కార్యక్రమం. GST కోఆర్డినేటర్ ఐ రిక్వెస్ట్ మోహన్ రావు గారు టు ఎక్స్టెండ్ హిస్ మెసేజ్. ఈనాటి లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ తరుణ, మిర్యాలగూడ భాస్కర చేసుకున్న క్లబ్ అద్భుతంగా ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ స్వర్గీయ రామానుజాచారి గారి ఆధ్వర్యంలో లోకల్లో ఉన్న అందరు లీడర్స్ 4 పిల్లర్లుగా ఈ సంవత్సరం వారి తర్వాత ఆ పర్మనెంట్ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకుపోతున్న హాస్పిటల్ టీం అందరినీ కూడా నా తరఫున అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. దానికి సహకరిస్తున్న పాలన రవీందరెడ్డి గారు కానీ, కరుణాథ్ రమేష్ గారు కానీ, మొక్కపాటి వెంకటేశ్వరరావు గారు కానీ, డాక్టర్ రాజు గారు, ఇంకా మిగతా సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి వారం కూడా చక్కని సేవ చేస్తున్న వారందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరొక కార్యక్రమం ఈ ప్రాంతంలో గత సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం మన అందరికీ తెలుసు. నేత్రదానం, అన్నదానం, రక్తదానం అనేది చాలా ఇంపార్టెన్స్. గారి రమేష్ గారి ఆధ్వర్యంలో లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులకు, ఏదైతే కాంపిటేటివ్ టెస్టులకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు చక్కటి కార్యక్రమం నిర్వర్తించి వారికి సపోర్ట్గా నిలబడ్డ మీ అందరికీ కూడా అభినందనలు. మీల్స్ ఆన్ వీల్స్ గురించి ఒక్కసారి మనం ఆలోచించాలి మిత్రులారా. ఉదయం 8 గంటలకు మనందరికీ తెలుసు, ఈ రోజుల్లో ఏదున్నా కూడా స్వార్థం మన ఇంటి వరకు, మన కుటుంబం వరకు చేసుకుంటున్న రోజులు. ఈ రోజుల్లో బిజీ మ్యారేజ్ డే నాడు, మన తల్లిదండ్రుల వర్ధంతుల నాడు ఉదయం మనం బ్రేక్ఫాస్ట్ చేయకముందే పేదలకు 400 మందికి కడుపు నింపిన తర్వాతే మన లైన్ గుర్తు చేస్తాం. అందుకనే అంత ప్రాచుర్యం పొందింది. ఒక్కసారి ఆ కార్యక్రమాన్ని సంబోధించిన మీ అందరూ కూడా చప్పట్ల ద్వారా అభినందనలు. ఇవే కాకుండా చక్కటి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో
ఎటబెల్లి విజయభాస్కర్ గారు మిగతా సభ్యులు అందరి సహకారంతో కూడా 2 కార్యక్రమాలు లోటు ఉన్నాయి సార్. సీనియర్ మెంబర్లందరూ కూడా ఆలోచించండి. 50 సంవత్సరాల క్లబ్ మీ అందరూ లీడ్ చేస్తా ఉన్నారు ఈ ప్రాంతంలో. ఇప్పుడు ఇక్కడ టౌన్లో 5 క్లబ్లు ఉన్నాయి. మీ ప్రాంతంలో నైరేజర్ల ఆలియా నెడవెను 8 ఉండాలి. నల్గొండ నుంచి వచ్చి ఇక్కడ రీజన్ చైర్మన్ ఉండేవాళ్ళు మీ ప్రాంతంలో ఒక రీజన్ చైర్మన్. ఉదాహరణకు మా దగ్గర చూడండి, నల్గొండ క్లబ్ ఒక పెద్ద క్లబ్, 50 సంవత్సరాల క్లబ్. 2 రీజన్ చైర్మన్ కూడా సరిపోవట్లేదు. మాకు కూడా రీజన్ చైర్మన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా మెంబర్షిప్ కూడా పెంచవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి మా దగ్గర 19 క్లబ్లు పనిచేస్తూ ఉంటాయి, ఇక్కడ 5 క్లబ్లు పనిచేస్తూ ఉన్నాయి. ఇంకా మెంబర్షిప్ కూడా పెంచడానికి ప్రతి ఒక్కరు కూడా మోర్ మెంబర్స్ మోర్ సర్వీస్. మెంబర్స్ పెంచడం దాంతో గవర్నర్ గారు కానీ పీడీజీలకు కానీ ఏ ఉపయోగం లేదండి. మాకు ఏ ఉపయోగం లేదు. పెంచి మోర్ సర్వీస్ ఇంకా పేదవాళ్ళు కొందరు ఇక్కడ ఉన్నా కూడా మనం ఆదుకునే విధంగా ముందుకు తీసుకుపోవాలి. ఇంకొక కార్యక్రమం ఇంకొకటి కూడా మిగిలిపోయింది నల్గొండ మిర్యాలగూడ క్లబ్లో. ఇప్పటి వరకు పీడీజీలుగా 2 వచ్చారు. ముందు డిస్ట్రిక్ట్ గవర్నర్గా కేఎన్ ప్రసాద్ గారు, స్వర్గీయ రామాచార్య గారు. అదే 50 సంవత్సరాల నల్గొండ క్లబ్లో 8 మంది వచ్చారు సార్. 8 మంది వచ్చి ఈ ప్రాంతంలో లైనిజంలో ఇంకా ముందుకు తీసుకుపోయి మీ అందరూ కూడా సెక్రటరీ కూడా 5 క్లబ్ ప్రెసిడెంట్లకు, సెక్రటరీ, ట్రెజర్లకు, మెంబర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నారు. సో థ్యాంక్ యూ మోహన్ రావు గారు. ఎమ్మెల్యే గారి కంటే ముందు ఒకరు టోటల్ స్పీచెస్ ఇక 2 లేదా 3 ఉన్నాయండి, సహకరించాలి. డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సభ్యులందరి తరఫున ఒకరు సెక్రటరీ రామకృష్ణ గారు. 1 minute సార్, 1 minute. Congratulations to the new members, new body. ప్రిసైడింగ్ ఆఫీసర్, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక మీద ఉన్న లైన్ నాయకులకు, లైన్ మిత్రులకు, మహిళా మనులకు అందరికీ నా సాయంకాల నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఉంది ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ, దానికి మీరు 45,000కే వస్తుంది. మిగతా సొమ్మంతా కర్ణాట రమేష్ గారు కానీ, రీజియన్ చైర్పర్సన్ పాల్వాయి హరిప్రసాద్ గారి, ఇతర జోన్ చైర్పర్సన్స్ కానీ, అలాగే సిరిగిరెడ్డి సంజీవ్ రెడ్డి గారిని సూపరింటెండెంట్ ఇంజనీర్ రామన్నపేట క్లబ్ సభ్యులు, డిస్ట్రిక్ట్ ఎల్సీఐఎఫ్ ఎగ్జిక్యూటివ్ కోఆర్డినేటర్ వారు కూడా 5,000 ఇస్తా ఉన్నారు. కాబట్టి మొత్తం మన కన్సెషన్ ఫోర్ 45,000 చెల్లిస్తే సరిపోతుంది. సమాజంలో సేవాభావం కార్యక్రమం కలిగిన ప్రతి ఒక్కళ్ళు ఈ వేదిక మీద అందరికీ కలిపిన లైన్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే వేర్ ఈజ్ నీడ్ దేర్ ఈజ్ లైఫ్ అనే నిదానంతో మీరందరూ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ లైన్ మెంబర్లు అందరూ నిలబడి సేవ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇది మన మిర్యాలగూడలోనే లైన్స్ క్లబ్లో అందరికీ సేవలు అందించడంలో ముఖ్య పాత్రలో, అంటే నేను కూడా సేవాభావం నుంచే ఒక ఎమ్మెల్యేగా ఎదిగినానంటే అది ఓన్లీ సేవాభావం గుర్తించే నాకు ఈరోజు ఈ స్థానం కల్పించినందుకు మా మిర్యాలగూడ ప్రజలకు కావచ్చు, లైన్ మెంబర్స్ అందరికీ నన్ను మీలో ఒక మెంబర్గా చేసినందుకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను. అలాగే సేవాభావ కార్యక్రమాలలో చేసే ప్రతి కార్యక్రమం, ఎందుకంటే మన మిర్యాలగూడలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఐ హాస్పిటల్, దృష్టిలోపం, ఆహారం ఇలాంటి కార్యక్రమాల్లో సేవలు అందిస్తున్న లైన్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మొన్న ఈ మధ్యన మేము కోరిన ప్రకారం మన గ్రంథాలయంలో రోజుకు దగ్గర సుమారు 300 నుంచి 400 మందికి 100 రోజుల కార్యక్రమం చేసిన దగ్గరుండి మన లైన్ మిత్రులందరూ, దాంట్లో నేను కూడా భాగం పంచుకోవడం జరిగింది. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఇదివరకు మన ఏరియా హాస్పిటల్లో మార్నింగ్ టిఫిన్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేసేవాళ్ళు, కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. మళ్ళా ఆ కార్యక్రమాన్ని మీరు అందరూ పూనుకొని దానికి పూర్తి సహకారాలు ఒక ప్రజాప్రతినిధిగా కానీ, ఒక సేవకుడిగా కానీ, ఒక ఎమ్మెల్యేగా కానీ మీ అందరికీ తోడుండి నడిపిస్తానని, మీరందరూ నడిపితే దాంట్లో నేను కూడా ఒక భాగస్వామిని అవుతానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న లైన్ మెంబర్లందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
ఈనాటి ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ని అధ్యక్షత వహిస్తున్న ప్రెసిడెంట్ ఆఫీసర్ మనం అనేది భావించొద్దు. పెద్దలందరూ కూడా ఉన్నారు. సేవే మార్గంగా ట్రెజరీ, టాలెంట్, టైం 3 ఇస్తూ ముందుకు వెళ్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందరూ కూడా మమేకమై చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా మిర్యాలగూడ నుంచి 175 మంది ఈ యొక్క సేవలో పాల్గొంటూ ఉన్నారు. నల్లగొండలో 2000 మంది పైచి. కానీ అన్ని సేవలలో కంటే కూడా మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, అన్నదానం కార్యక్రమాల్లో ఎన్నో సేవలు చేసిన పెద్ద ఇక్కడ సేవ తత్పరత ఉన్న నేత బత్తుల లక్ష్మారెడ్డి గారు ఎంతో ముందుకెళ్ళారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఇంకొక సేవ చెప్పాలి మీకు. కంటి క్యాటరాక్ట్ ఆపరేషన్స్ చెప్తా ఉన్నాం మేము. అవన్నీ మా ఐ హాస్పిటల్లో చేస్తూ ఉన్నారు. అవి ఎవరికి కావాలంటే వాళ్ళకు ఉచితంగా చేపిస్తూ ఉన్నాం. మీరు అందరూ కూడా తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా. మరి అదేవిధంగా చనిపోయిన వాళ్ళ కంటి ఇద్దరికి అంటే 2 కళ్ళు నలుగురికి అంటే 4 కళ్ళకి ఇద్దరికి పనిచేసేయండి. ఆ యొక్క తెల్ల రేటినా తీసినట్లయితే అందరికీ అంటే ఒక నలుగురికి ఇద్దరు కళ్ళు అంటే 4 కళ్ళకి చూపు వస్తుంది. 1,10,00,000 అవసరం ఉంది. ఆల్రెడీ ఇప్పటి వరకు తీసింది ఎంత అంటే 13 లక్షల మందికి మాత్రమే. చనిపోయిన వాళ్ళవి వృధాగా వెళ్ళిపోతూ ఉన్నాయి. వృధాగా తీయకుండా పంపించకుండా ఆ యొక్క తెల్ల పొరను మాత్రమే, కంటిని మొత్తం కాదండి, తెల్ల పొరను మాత్రమే తీస్తారు. అది చాలామందికి చూపునిస్తుంది. దయచేసి గుర్తుంచుకొని, ఎవరు చనిపోతే వారికి ఏజ్తో సంబంధం లేదండి. ఏజ్తో సంబంధం లేదు, రోగాలతో సంబంధం లేదు. మీరు ఏదైనా సరే మాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే 8 గంటల లోపు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ యొక్క ఆపరేషన్ చేసి ఇద్దరికి చూపొచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. ప్రెసిడెంట్స్ వీరికి సన్మానం ఉంటుంది. కొత్తగా ఈరోజు ఇన్స్టాల్ అయిన ప్రెసిడెంట్స్కి సన్మానం, ప్రెసిడెంట్స్ బ్రీఫ్ సన్మానం, సెక్రటరీస్ కూడా పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా వేదిక పేరున్న అధిరథ మహారాజులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఇప్పుడు పెద్దలు ఏదైతే చెప్పారో దానికి తూచ తప్పకుండా చేస్తారని అన్ని క్లబ్బుల్ని అనుసంధానం చేసుకొని మన మిర్యాలగూడలో ప్రతి ఒక్క లైన్ లీడర్ కూడా కలుసుకొని మరి వ్యక్తిగతంగా అందరితోటి ఒక అన్నదమ్ములాగా, ఒక వారి యొక్క తమ్ముళ్ళలాగా, కొడుకులాగా, ఒక స్నేహితుల్లాగా చేస్తానని మరి ఇప్పుడు మన చాలామంది చెప్పారు. అవన్నీ కూడా మనం చేసే కార్యక్రమాలే. మరి ప్రియతమ నాయకులు శ్రీత గౌరవనీయులు బత్తుల లక్ష్మారెడ్డి గారు మరి గవర్నమెంట్ హాస్పిటల్లో యథావిధిగా అన్నదాన కార్యక్రమం చేయమని చెప్పడం జరిగింది. అది మా అన్ని క్లబ్బుల్ని కూర్చోబెట్టుకొని మా మిత్రులందరినీ, మా లైన్ లీడర్ని అందరినీ తెలుసుకొని ఇది స్టార్ట్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి ఇన్ని రోజులు నాతో కలిసి నా అన్నయ్య ఎనగల లింగయ్య గారు మరి అన్ని విధాలు కూడా నా సహాయ సహకరించేందుకు అన్నయ్యకి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మరి ఈ లయన్స్ క్లబ్లో ముక్కపాటి వెంకటేశ్వరరావు గారు నాకు అవకాశం ఇచ్చి ఇంత పెద్ద పదవి కూడా నాకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. లాంగ్ నండి.